స్మార్ట్గా చిట్టికి ఓ ఆలోచన వచ్చింది. టెడ్డీ బేర్ బొమ్మను అటక స్టేర్ల మీద నుండి జారవిడిచి దాంతో బొమ్మ నేల మీద పడింది. లిల్లీ గది వైపు నెట్టాడు. లిల్లీ ఊపిరి పీల్చుకుంటూ అమ్మా అని అరిచింది. లిల్లీ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా టెడ్డీ బేర్ బొమ్మ తిరిగి చివరికి లిల్లీ పాదాల వద్దకు వచ్చి ఆగింది. లిల్లీ భయంతో వణుకుతూ నువ్వు ఎవరు అని అడిగింది. టెడ్డీ బేర్ బొమ్మ తనంతటా తానే కదులుతోంది నా దగ్గరకు వచ్చింది. అమ్మా అరచి చెప్పింది లిల్లీ. ఊహా ప్రపంచంలోనే ఇదంతా జరుగుతోందని అనుకుంటూ నవ్వింది వాళ్ళ అమ్మ. లిల్లీ చెట్టు వెనక ఒక చిన్న తెల్లటి జీవిని చూసి ఆశ్చర్యపోయింది. భయంతో వెనక్కి తగ్గినా ఆమె ఆసక్తి కూడా ఎక్కువైంది. దగ్గరగా వెళ్లి చూస్తే అది భూతం పేరు చిట్టి అని తెలుసుకుంది. లిల్లీకి ఇంకా భయంగానే ఉంది. కాని చిట్టి చాలా దయతో కనిపించాడు. నీ స్నేహితురాలు కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను చిట్టి అన్నాడు. నేను నీ